హాయ్ అండి. ఈరోజు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు నా డైలీ రొటీన్ అయితే చూపించబోతున్నాను. మార్నింగ్ నేను లేచిన వెంటనే హాట్ వాటర్ అయితే పెట్టేసుకున్నానండి. హాట్ వాటర్ ఒక గ్లాస్లో వేసుకున్న తర్వాత వెంటనే రైస్ కడిగి పెట్టేసుకుంటాను. ఒక పక్క చట్నీ కోసం పల్లీలు, కొద్దిగా పచ్చిమిర్చి, అలాగే జీలకర్ర, కరివేపాకు వేస్తున్నాను. ఇలా గ్లాస్లో హాట్ వాటర్ అయితే తీసుకుని తాగేసిన తర్వాత ఈ విధంగా ఒక హాఫ్ అన్ అవర్ అయితే నేను ఎక్సర్సైజ్ చేస్తానండి. ఎందుకంటే ఈ మధ్య 2 డేస్ అవుతుంది నేను స్టార్ట్ చేసి. అంతకుముందు చేసేదాన్ని. కొద్దిగా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఆపేసాను. తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేశాను. మా వారికైతే ఇడ్లీ అలాగే చట్నీ కూడా వేసి ఇచ్చేస్తున్నాను. మా ఇంట్లో డైలీ కూడా ఇలా వేరుశనగ గుళ్ళు చట్నీ అయితే చేసి ఇవ్వాల్సిందే. ఏ టిఫిన్ అయినా అవనివ్వండి, దోశలైనా అవనివ్వండి, ఇడ్లీ అయినా అవనివ్వండి, ఉప్మా అయినా అవనివ్వండి, ఏదైనా సరే ఎన్ని రోటి పచ్చళ్ళు ఉన్నప్పటికీ కూడా ఈ పల్లీల చట్నీ అయితే కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్గా రోజు చేయాల్సిందే అనమాట. ఆయన ఆఫీస్కి టైం అయిపోతుందని చెప్పి ఆయన టిఫిన్ చేస్తూ ఉండగానే నేను ఆయనకి క్యారేజ్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. రైస్ అయితే పెట్టేస్తున్నాను. రైస్ పెట్టేసిన తర్వాత నేను కర్రీస్ ఎప్పుడు కూడా కొద్దిగా రైస్లోనికి వేసుకొని టేస్ట్ చూసే పెడతానండి. ఎందుకంటే ఒకసారి నాకు టేస్ట్ చేయకుండా క్యారేజ్లో పెట్టేసిన తర్వాత అందులో సాల్ట్ లేదు. అందుకని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఇబ్బంది పడిపోయారంట. అప్పటి నుంచి నేను ఖచ్చితంగా టేస్ట్ చూసాకే నేనైతే బౌల్లో వేస్తాను. ఉట్టిగా చూసేస్తే మనకు సాల్ట్ సరిపోతుందని అనిపిస్తుందండి. మనం కూడా ఒక స్పూన్ రైస్లోనికి ఇలా మిక్స్ చేసుకొని తీసుకొని తింటే మనకి రైస్లోకి ఇంకా పడుతుందా సాల్ట్ లేదా అన్నది కరెక్ట్గా తెలిసిపోతుంది. నాకైతే కొద్దిగా ఉప్పు తక్కువైంది కాబట్టి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని ఈ విధంగా నేను కర్రీని అయితే వేసేస్తున్నాను. అలా ఎప్పుడైతే నేను టేస్ట్ చూసి కర్రీస్ వేయడం మొదలెట్టానో అప్పటి వరకు ఇప్పటి వరకు ఒక కంప్లైంట్ కూడా రాలేదండి. పిల్లలకు కానీ మా వారికి కానీ. అలాగే పిల్లలకి స్కూల్కి కూడా టైం అయిపోయింది కాబట్టి వాళ్ళకి కూడా టిఫిన్ ఇచ్చేసి అందులోకి కొత్తిమీర చట్నీ ఉంటే వేసి ఇచ్చేసాను. పిల్లల్ని స్కూల్కి తీసుకువెళ్తున్నాను. ఇక వాళ్ళని డ్రాప్ చేసి నేను ఇంకా ఇంటికి తిరిగి వచ్చేసాను. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇల్లంతా కూడా ఒకసారి క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇల్లంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. నాకు సపరేట్గా చేసుకుంటానన్నమాట. కొద్దిగా హెల్తీగా తిందామని చెప్పేసి ఇడ్లీ, దోశ అవాయిడ్ చేసేస్తున్నాను. ఇలా బాండీలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కరిగిన తర్వాత డ్రై నట్స్ అన్నీ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత చిన్న కప్పుతోనే నాకు ఒక్కదానికే కాబట్టి ఓట్స్ తీసుకుంటున్నాను. ఓట్స్ కూడా కొద్దిగా లైట్గా ఫ్రై అయిన తర్వాత కొబ్బరి ముక్కలు అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని లైట్గా వేయించుకుంటున్నాను అనమాట. ఒక రకమైన టేస్ట్ వచ్చి చాలా బాగుంటుంది. అందుకని చెప్పి ఒక కప్పు వాటర్ వేసాను. అంతా కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక స్పూన్ బెల్లం అయితే యాడ్ చేసుకున్నానండి. మనం ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. బెల్లం కరిగేంత వరకు ఉంటే సరిపోతుంది. కొద్దిగా దగ్గర పడిన తర్వాత ఏ కప్పుతో అయితే మనం ఓట్స్ తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో పాలు తీసుకుంటే ఇదంతా బాగా దగ్గర పడిపోయిన తర్వాత అదే కప్పుతో మనం పాలు కనుక యాడ్ చేస్తే టేస్ట్ మరింతగా బాగుంటుంది. ఓట్స్ పోరిజ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇది ఇంకా మరి దగ్గర పడవసరం లేదు. ఎందుకంటే ఆ వేడికి పాలన్నీ కూడా దగ్గర పడిపోతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి అంతా కూడా నేను ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. తీసేసుకుని పచ్చి కొబ్బరి ముక్కలు అయితే యాడ్ చేసుకుంటున్నాను. బాగా చల్లారిపోయిన తర్వాత తింటే టేస్ట్ అంత బాగోదు, కానీ ఇలా వేడివేడిగా ఉన్నప్పుడు తీసుకుంటేనే బాగుంటుంది. టైం చూడండి, కరెక్ట్గా 9:30 అయింది. నా పనులన్నీ అయిపోయిన తర్వాత నేను టిఫిన్ చేసే టైం అదనమాట. 9:30, 10 అలా అవుతుంది. అందుకని చెప్పి వేడివేడిగా ఓట్స్ తయారు చేసుకొని ఈ విధంగా అయితే తీసుకుంటున్నాను. టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది. చాలా బాగుంది. నేను ఎప్పుడు వారానికి ఒకసారి కానీ 2 టైమ్స్ కానీ ఖచ్చితంగా తీసుకునే బ్రేక్ఫాస్ట్ అనమాట. పొట్ట అయితే ఫిల్లింగ్గా ఉంటుంది. అసలు ఆకలేదు. రోజంతా ఏం తినకపోయినా సరే మనం చాలా యాక్టివ్గా ఉంటాము. అందుకని చెప్పి డైలీ ఓట్స్ తీసుకోవడానికే నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను.
అలాగే బయట కొద్దిగా పని ఉంటే అదంతా చూసుకుని ఇంటికి వచ్చేసరికి 1 or 2 అయిపోయింది. లంచ్కి వచ్చేసాను అనమాట. లంచ్లోకి నేనైతే బీరకాయ అలాగే శనగపప్పు కర్రీ తీసుకున్నాను. చాలా టేస్టీగా అనిపించింది. రైస్ పెట్టుకొని భోంచేసేసిన తర్వాత 2-2:30 ఆ టైంకి అయితే ఇక దోశల్లోకి వేద్దామని చెప్పి నానబెడుతున్నాను అనమాట. నేను ఈ గ్లాస్తో మినపప్పు వేస్తున్నాను కదండి, ఒక గ్లాసుకి 3 గ్లాసులు స్టోర్ బియ్యం అయితే యాడ్ చేస్తున్నాను. మామూలు నార్మల్ రైస్ వేస్తే ఏంటంటే దోశలు అంత టేస్టీగా అనిపించవు. ఇలా స్టోర్ రైస్ వేస్తే మాత్రమే క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. దీనికి తగ్గట్టు నేను ఒక గుప్పెడు రాగులు అయితే యాడ్ చేసుకుంటున్నాను. రాగులు పిల్లలు కూడా తింటారు కాబట్టి వాళ్ళకు కూడా ఐరన్ కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అందుకని చెప్పి ఒక గుప్పెడు మాత్రమే యాడ్ చేస్తున్నాను. ఎక్కువ యాడ్ చేస్తే ఏంటంటే కలర్ చేంజ్ అయిపోతే మా వాళ్ళు అస్సలు ముట్టుకోరు అనమాట. అందుకని చెప్పి ఇలా కొన్ని మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా మునిగేంత వరకు వాటర్ అయితే ఎక్కువ యాడ్ చేసుకొని ఒక 4 కానీ 5 కానీ ఒక 3 అవర్స్ అయితే సరిపోతుంది. 4-5 అవర్స్ అయితే ఇంకా బాగా నానిపోతుంది. బాగా నానబెట్టుకోవాలి. నేనైతే 4 అవర్స్ అయితే నానబెట్టుకున్నాను. పప్పు ఈ విధంగా నానిపోయిన తర్వాత గ్రైండర్లో అయితే వేసేసుకుంటున్నాను. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ పప్పు అంతా కూడా గ్రైండర్లో వేసుకుంటే బాగా నలుగుతుంది. కొద్దిగా హాఫ్ మాత్రం నలిగిన తర్వాత నేనైతే గ్రైండర్లో ఒక గరిటెడు రైస్ అన్నం వండింది ఉంటుంది కదా, అన్నం అయితే యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకుంటే ఏంటంటే దోశలు చాలా టేస్టీగా క్రిస్పీగా కలర్ కూడా చాలా బాగా వస్తుంది. అందుకని చెప్పి నేను దోశల్లో రైస్ యాడ్ చేసుకుంటాను. చూడండి, దోశల బ్యాటర్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటాను. కొంతమంది ఏంటంటే ఇలా గ్రైండర్లోనే సపరేట్గా ఫ్రిడ్జ్లో తీసుకుని బాక్స్తో పెట్టేస్తారు. మరుసటి రోజుకి పులవ కాబట్టి దోశలు అంత టేస్టీగా అయితే రావు. నేనైతే ఒకే బౌల్లోకి తీసుకుని ఈ విధంగా మూత పెట్టి పక్కన పెట్టేశాను. ఇప్పుడు నేను పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. రోటి పచ్చడి. కొద్దిగా వేరుశనగ గుళ్ళు వేయించేసుకుంటున్నాను. కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసుకొని ఇందాక బీరకాయ శనగపప్పు కర్రీ చేసుకున్నాం కదా, అందులో ఉన్న పీల్ అంతా కూడా బీరకాయలో ఉన్న పీల్ అంతా కూడా పక్కన పెట్టుకున్నాను. ఇలా చట్నీ చేసి పెట్టుకుందాం అని చెప్పి అదే బాండీలో వేరుశనగ గుళ్ళు వేయించేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని తాలింపు దినుసులు శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ధనియాలు అలాగే ఎండుమిర్చి ఇవన్నీ కూడా బాగా వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి. సేమ్ మళ్ళీ అదే ఆయిల్లో మనం బీరకాయ పీల్ ఉంటుంది కదా, అదంతా తీసుకొని బాగా వాష్ చేసుకొని మళ్ళీ అదే ఆయిల్లో వేయించుకోవాలన్నమాట. సిమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి. కొద్దిగా హైలో పెడితే ఏంటంటే బాగా మాడిపోతుంది. కొద్దిగా బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత నేను మిక్సీ జార్లోనికే వెల్లుల్లి, చింతపండు ఇవన్నీ వేసేసుకొని కొద్దిగా తగినంత సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి, పచ్చడి చాలా టేస్టీగా మరి టిఫిన్స్లోకి కానివ్వండి, రైస్లోకి కానివ్వండి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మా పిల్లలైతే ఇంకా వేరే ఎటువంటి కర్రీ కూడా వండనివ్వలేదండి. ఈ పచ్చడితోనే భోంచేసేస్తాం మమ్మీ అని చెప్పారు. అందుకని నేను పచ్చడి చేసుకొని ఆమ్లెట్ వేసి అయితే మా పిల్లలకు తినిపించేశాను. చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. అలాగే మేము కూడా నైట్ టిఫిన్ ప్రిపేర్ చేసుకున్నామండి. టిఫిన్స్లోకి ఈ చట్నీ కూడా చాలా బాగుంది. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి కామెంట్